అసలు స్వధర్మం అంటే ఏంటి? మనం ఈ రోజుల్లో ఏదైనా ఒక వ్యక్తి వ్యవసాయం లేదా చిన్న చిన్న కూలీ పనులు చేసుకున్న వాళ్ళని చాలా తక్కువగా చూస్తాం. అదే ఒక వ్యక్తి గవర్నమెంట్ జాబ్ లేదా సాఫ్ట్వేర్ లేదా ఏదైనా ఒక బిజినెస్ చేస్తుంటే ఆ వ్యక్తిని చాలా గొప్పగా చూస్తాం. ఒక వ్యక్తి చేసే పనిని బట్టి అతన్ని చిన్న చూపు చూడడం సరైనదేనా? ఒక్కసారి ఆలోచించండి. స్వధర్మమపి చావేక్ష్యాం న వికంపితుమర్హసి ధర్మాధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. అర్జున, స్వధర్మాన్ని చూచి కూడా నీవు భయపడే యోగ్యుడివి కాదు. ఎందుకంటే ధర్మ సంయుక్తమైన యుద్ధం తప్ప పరమ కళ్యాణకారి అయిన మరో మార్గం క్షత్రియులకు లేదు. ఇక్కడ అర్జునుడి స్వధర్మం ఏంటండి? అర్జునుడు ఒక క్షత్రియుడు కదా, మరి అర్జునుడి యొక్క ధర్మం ఏమిటి? ఒక క్షత్రియుడిగా అర్జునుడి యొక్క ధర్మం ఏమిటంటే ఈ సమాజాన్ని కాపాడటం, అన్యాయాన్ని ఖండించి న్యాయాన్ని నిలబెట్టడం, ధర్మం కోసం యుద్ధం చేయడం. ఇక్కడ స్వధర్మం అంటే నీ పని, నీ బాధ్యత. అది వ్యవసాయం కావచ్చు, లేదా ఒక టీచర్ పని కావచ్చు, ఒక కూలి పని కావచ్చు. ఒక టీచర్ పిల్లలకి పాఠాలు చెప్పకుండా నిర్లక్ష్యం చేస్తే ఆ పని విలువలేనిదే అవుతుంది. అదే ఒక కూలి పని చేసే వ్యక్తి తన పనిని దైవ సమానంగా భావించి చేస్తే అది పూజతో సమానం. లోకనాథుడైన శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు. గుర్రాల కాళ్ళని కడిగేవాడు, రథాన్ని శుభ్రం చేసేవాడు. దీనితో ఆయన ఏమి నిరూపిస్తున్నాడంటే ఏ పని కూడా చిన్నది కాదు అని. మనం ఈనాడు 3 పూట్ల తిండి తింటున్నామంటే అది రైతులు పండించడం వల్లే కదా. అలాగే మనం కూర్చునే కుర్చీ నుంచి మనం వేసుకునే చెప్పుల దాకా ఇలా ప్రతిదీ ఎవరో ఒకరు తయారు చేసినదే. అంటే వీళ్ళందరూ లేకపోతే సమాజం ఒక్కరోజు కూడా గడవదు. కాబట్టి ఒక వ్యక్తిని తన పనిని చూసో లేక తనకు వచ్చే జీతాన్ని చూసో చులకనగా చూడకండి. ఈ రోజు నుంచి ప్రతి పనిని గౌరవంగా, ప్రతి మనిషిని సమానంగా చూద్దాం. జై శ్రీకృష్ణ.